నమస్తే, వెల్కమ్ టు లక్ష మీడియా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పునాదుల మీద కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ అనేక ఆరోపణలు చేసి తాము అధికారంలోకి రాగానే కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం కూడా జైలు పాలు చేస్తాం, మూచలు లెక్క పెట్టిస్తాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏటీఎం లాగా యూజ్ చేసుకున్నారు కల్వకుంట్ల కుటుంబం అని అనేక ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరా చూస్తే అధికారంలోకి వచ్చింది. మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఈ పేపర్ క్లిప్పింగ్ చూడండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూస్ క్లిప్పింగ్. అప్పటి నుండి మొదలుకుంటే ఈ రోజు వరకు, ఇంకో క్లిప్ చూసుకున్నట్టయితే ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఏ పేపర్ చూసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో కాగ్ రిపోర్ట్ ఇట్లా చెప్పింది, విజిలెన్స్ అట్లా చెప్పింది, మేడిగడ్డ ప్రాజెక్టు గుంగింది, అన్నారం బ్యారేజ్కి ఇదైంది, సుందిల్ల బ్యారేజ్కి అదైంది అని చెప్పి విని 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 ప్రజల యొక్క చెవులు బొబ్బి ఉడుతున్నాయి తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు అవినీతి జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే వాళ్ళ మీద తీసుకున్న యాక్షన్ ఏంటిది? యాక్షన్ ఇప్పటి వరకు లేదు. మొన్నటిదాకా ఏం చూసిందనంటే, అరే కాగ్ రిపోర్ట్ వస్తుంది అంటే కాగ్ రిపోర్ట్ కోసం వెయిట్ చేసారు, కాగ్ రిపోర్ట్ చెప్పింది, తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ ఇన్ని రిపోర్ట్లు వచ్చినాయి. సరాసరి అదంతా అయిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ పోయి బస్సులో అందరినీ, మీ మంత్రులను, ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి కాళేశ్వరంలో భాగవతం చేసి వచ్చిర్రు. అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు యాక్షన్ లేదు. అందరు ఏమనుకున్నారు, అట్లీస్ట్ అసెంబ్లీ సమావేశాలు దాని గురించి చర్చ జరిగిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు కదా, వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత అయినా వీళ్ళను మరి యాక్షన్ తీసుకుంటారేమో అని అనుకున్నారు. కానీ జనాలందరినీ పిచ్చలని చేసింది ఇప్పటి వరకు ఏం లేదు. వాళ్ళే చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, వాళ్ళ పార్టీ అంతా చెప్తా ఉన్నది ఏ విచారణకైనా సిద్ధం, సిబిఐ ఎంక్వైరీకైనా సిద్ధం అని చెప్పి. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడినారు. అటు అందుకు మీరు దీనిపైన విచారణ చెప్తలేరు, ఎందుకు సిబిఐ ఎంక్వైరీని కోరతలేరు? మీరు లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినాయని అనుకున్నారు కదా, మరి నిజంగా లంక బిందెల కోసం ఏమైనా చూస్తున్నారా? కన్స్ట్రక్షన్ కంపెనీలతో మీరేమైనా డీల్ సెట్ చేసుకున్నారా? లేదంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఇట్లనే భయపెట్టుకుంటూ బతుకుదామని చెప్పి చూస్తా ఉన్నారా? లేదా మీ మధ్యలో లంక బిందెల కోసం మీరు కావాలనే ఏమైనా డీల్ని సెట్ చేసుకున్నారా? ఎందుకు ప్రజల్ని పిచ్చలని చేస్తా ఉన్నారు? మీ మీద నమ్మకం కొద్దీ ప్రజలు మీకు ఓటేసిండ్రు, అధికారం కూడబెట్టిండ్రు. అధికారం కూడబెట్టినప్పుడు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం మీ మీద ఉంటుంది కదా, ఎందుకు మరి సద్వినియోగం చేసుకోవట్లేదు? ఎన్ని రిపోర్ట్లు వచ్చినాయి, కాగ్ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ వచ్చింది, ఇన్ని రిపోర్ట్లు వచ్చినాయి. దీని తర్వాత కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రజలు ఎందుకు పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు? లేదు అంటే విడిచిపెట్టినా అయిపోతుంది. ప్రతిరోజు ఏ పేపర్ చూసినా, ఏ హెడ్డింగ్ చూసినా, ఏ న్యూస్ చూసినా కానీ కాళేశ్వరం మీదనే నడుస్తూ ఉన్నది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేయండి, ప్రాపర్ ఎంక్వైరీ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేపియండి. నిజంగా తప్పు ఎవరు చేసిండ్రు? కన్స్ట్రక్షన్ కంపెనీస్ చేసినాయా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ చేసిందా, ప్రతినిధులు చేసిండ్రా? వాళ్ళపైన ఎంక్వైరీ వేయండి, చట్టపరిధిలో శిక్షలు వేయండి, కోర్టులకు వెళ్ళండి, శిక్షలు వేయించండి. ఇంతేగాని కేవలం పబ్బం గడుపుకుంటా ఉన్నారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని కాలం గడుపుకుంటున్నారు తప్ప, కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప ఒరిగింది ఏమీ లేదు, ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇన్ని కోట్ల అవినీతి జరిగింది, అన్ని కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీనిపైన చిత్తశుద్ధి పెడతలేరు? ప్రజలు ఎందుకు పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే యాక్షన్ తీసుకోండి, అంతేగాని డ్రామాలు చేయకండి. యాక్షన్ తీసుకోండి తప్ప ఇది చేస్తున్నాం అని చెప్పి డ్రామాలు చేయకండి. ఏదైనా ఉంటే స్ట్రైట్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళు కూడా ఎంక్వైరీకి సిద్ధమని చెప్తా ఉన్నారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి, జనాలు హర్షిస్తారు. అంతేగాని కాలయాపన చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా మీ మెడకే చుట్టుకుంటుంది.